పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం అంటే అసలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో ఎక్కువ ఇష్టమా, మూవీస్లో ఎక్కువ ఇష్టమా మీకు? రెండు ఇష్టమే బ్రో. రెండు ఇష్టం. ఆ, వై ఎందుకు బ్రో? అంటే ఆయన ప్రజలకు హెల్ప్ చేయడం కానీ ఏదైనా ఆయన పాత్ర మంచిగా ఉంటుంది. ఓకే. పొలిటికల్ కానీ సినిమా పరంగా కానీ ఏదైనా మంచిగా ఉంటుంది. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్లో డిప్యూటీ సీఎం అయ్యారు కదా, హౌ యూ ఫీలింగ్? యూత్గా ఎలా ఫీల్ అవుతున్నారు? యూత్గా అంటే ఆయన అందరికి మంచి చేస్తారు కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఓకే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కమింగ్ టు మూవీస్ పరంగా అప్డేట్, హరిహర వీరమల్లు మూవీ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తావు? చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు అని అంటున్నారు కదా, చాలా వరకు అందరికీ డిఫరెన్స్ అనేది కనబడిపోతుంది, మూవీ వస్తుందో రాదో అని చెప్పి. అది మంచి బ్లాక్ బస్టర్ కొట్టిద్ది అన్న, చాలా తర్వాత లాంగ్ తర్వాత వచ్చింది కాబట్టి అంటే చాలామంది చాలా గ్యాప్ వస్తుంది కదా, లేట్ అవుతుంది కదా, మూవీ మీద ఇంట్రెస్ట్ పోద్దేమో, కొంతమంది క్రేజ్ తగ్గిపోద్దేమో అని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే ఓన్లీ మూవీ పరంగా అంటే మూవీ కాదన్న, ఆయన పొలిటీషియన్ కెరియర్ ఉంది కాబట్టి అలా లేట్ అవుతుంది, లేకుంటే వచ్చింది. ఓకే. పొలిటికల్లో ఎలా అనిపిస్తున్నారు? లీడర్లా కనబడుతున్నారా మీకు? వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ లాగా ఉన్నారన్న, మంచి లీడర్ అన్న ఆయనకు నెక్స్ట్ తరానికి. అవునా? అంత హైప్ ఎందుకు ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి మీరు? ఆయన ఒక క్రేజ్ అన్న పవన్ కళ్యాణ్ అంటే. ఓకే. కమింగ్ టు మూవీస్ పరంగా అయితే ఆ, హరిహర వీరమల్లు మూవీలో మాట వినాలి సాంగ్ అనేది పాడారు కదా, సో ఈ సాంగ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా బాగాలేదా? సూపర్ ఉందన్న. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా ఈ సాంగ్ మీద, మాట వినాలి సాంగ్ మీద. వాళ్ళకేం తెలుసు అన్న ఆయన క్రేజ్, ఆ సాంగ్ వచ్చి సినిమా చూస్తే తెలిసిద్ది. ప్రీవియస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పాట పాడారు, అప్పుడు ట్రోల్ చేశారు, కానీ చాలా బాగుంది ఆ పాట, కాటమనాయుడు సాంగ్. ఇప్పుడు ఈ మూవీ కూడా ఎందుకు సాంగ్ ప్రకారంగా ట్రోల్ చేస్తారంటారు? అంటే మూవీ చూసి నాకు తెలిసిద్ది అన్న సాంగ్ అది. అవునా? ఆ, ఓకే. పవన్ కళ్యాణ్లో మీకు ఎక్కువ ఏమి ఇష్టం? ఆయన ఇష్టమే, మొత్తం ఇష్టమే నాకు. అదేవిధంగా ఈ ఈ మూవీ కన్నా హైప్ ఎక్కువ ఓజీకి ఇస్తున్నారు. అంటే హరిహర వీరమల్లు మూవీ అనేది హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ఓజీకి మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఉంది అంటున్నారు. ఓజీ ఆ బీజియంతోనే మొత్తం క్రేక్ ఉండిద్ది. మరి ఈ మూవీని ఎందుకు లో చేసేసుకుంటున్నారు? అంటే ఇది మొత్తం పొలిటికల్ పరంగా మొత్తం వచ్చిద్ది అన్న. ఓకే. ఏదైనా అన్ని మూవీస్ బాగుంటాయా, నెగిటివ్ ఉంటాయా? అన్నీ ఉంటాయి అన్న క్రెడిట్. సరే, అయితే ఇటు కొట్టడం గట్టిగా రికార్డ్ బ్రేక్ చేయడం రెడీ అంటావా? రెడీ అన్న మొత్తం. ఒక మాటలు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? జై పవర్ స్టార్ అన్న. ఓకే.